విశాఖలో మెగా డిఎస్సి నియామకాలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. మెగా డిఎస్సిపై చర్చకు రమ్మంటూ మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారని ఆయన విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నానితో చర్చకు తాను సిద్ధమని ఎక్కడికి రమ్మన్నా వస్తానని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో క్రీడలే ఆడని వారికి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలోని మెగా డిఎస్సి నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని, యువత ప్రభుత్వం వైపు నిలవడంతోనే జగన్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని భూమిరెడ్డి స్పష్టం చేశారు. భోగాపురం సంబంధించి ప్రారంభోత్సవానికి ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఈరోజు దాదాపు 3 లక్షల మంది పైన దీనిలో భాగస్వాములు అవుతున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా గవర్నర్ గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతూ ఉత్తరాంధ్ర కళలకు సాకారం అయ్యే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వల్ల ఏమొస్తుందన్నారు, ఈరోజు ఏమొచ్చిందో మనం చూశారు. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఇది మొత్తం ఒక ఫైనాన్షియల్ ప్రాంతంగా మారబోతుంది. ఉత్తరాంధ్ర మొత్తం ఇటు శ్రీకాకుళం నుంచి